హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకి వీడియో అప్లోడ్ చేస్తున్నా. షేవింగ్ వీడియో ఏమనుకోకండి. షేవింగ్ చేసేది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. మీకు డైలీ వచ్చేటట్టు చూస్తా. 1-2 వీడియోలు. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో షేవింగ్ ఎలా చేయాలనో చూపిస్తా. ఇప్పుడు నేను క్రీమ్ పెట్టి బ్రష్తో రాస్తున్నా కదా, నీట్గా ఏం చేయాలంటే మొత్తం గడ్డం పూర్తిగా తడవాల. నేను ఎట్లా రబ్ చేస్తున్నానో అట్లా చూసి నేర్చుకోండి. పూర్తిగా తడవాలి, మెత్తగా తడవాలి. ఎట్లా అంటే ఎంటికకు లోపల వరకు పోవాలి ఖచ్చితంగా. అట్లయితేనే నీట్గా గడ్డం తడుస్తుంది, స్మూత్గా తీయడానికి వస్తుంది, మంట లేవకుండా తీయడానికి వస్తుంది. టూ సైడ్స్ నీట్గా రబ్ చేయాలి. వాటర్ ఎక్కువ తీసుకొని వాటర్తో ప్రెస్ చేస్తూ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అగో నేను ఎట్లా వాటర్ తీసుకుంటున్నానో వాటర్ తీసుకొని అగో నీట్గా ప్రెస్ చేసి తీయాల. అగో నేను ఎట్లా రబ్ చేస్తున్నానో అట్లా రబ్ చేయాలి. ఎందుకంటే గడ్డం బాగా మెత్తగా దడిచింది అనుకో స్మూత్గా దిగుతుంది. ఎందుకంటే బ్లేడ్ కూడా మొండిపోదు, నీట్గా స్మూత్గా దిగుతుంది. అందుకోసం మీకు చెప్తున్నా, గడ్డం ఏదైనా సరే గడ్డం నీట్గా మెత్తగా తడుపుకోవాలి. మెత్తగా తడుపుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది, అయినా స్మూత్గా దిగుతుంది, ప్రాబ్లం కూడా రాదు. మీకు మండుతుంది అని కూడా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ మనం నేర్చుకోవడంలోనే గడ్డం ఫస్ట్ మెత్తగా తడపనికే నేర్చుకోవాలి. ఎందుకంటే స్మూత్గా దిగాలి. లేకుంటే ఇది వైట్ బియర్డ్, అందులోనే తెల్లగడ్డం ఇది. ఎందుక బాగా నాచులాగా ఉంటుంది గడ్డం. బాగా మంచిగా తడుపుకున్నాం అనుకో, మెత్తగా అయింది అనుకో స్కిన్ ఈజీ. కత్తి పెట్టి కలం నుంచి నీట్గా గీక్కోవాలి. స్కిన్ పట్టుకొని నీట్గా గీకాలి. పాయింట్ టు పాయింట్ నీట్గా గీక్కొని గీకాలి. తేగకుండా నేను ఎట్లా బట్టి గీక్తున్నానో అట్లా బట్టి గీక్కోండి. నీట్గా గీకాలి. నీట్గా స్పీడ్గా చేస్తున్నా నేను, మీరు అయితే నిదానంగా గీక్కోండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి గీక్తున్నాలా. చర్మం పట్టుకొని గీకండి. చర్మం పట్టుకొని గీకినాం అనుకో నీట్గా సెట్ అయిపోతుంది, నీట్గా ఇది అయిపోతుంది. చర్మం పట్టుకొని గీక్కోవాలి. అలా అలా అట్లా గీకినాం అనుకో ఏమవుతుంది అంటే తెగకుండా నీట్గా వస్తుంది, మండదు కూడా. ప్లస్ ఎందుకంటే ఇది వైట్ బియర్డ్. తెల్లగడ్డం ఎట్లా ఉంటుందంటే ముదిరిపోయి ఉంటుంది, బాగా ఇదైపోయి ఉంటుంది. నీట్గా గీక్కోవాలి. నీట్గా గీక్కున్నాం అనుకో సెట్ అయిపోతుంది. అలా నీట్గా. గద్వకడ మాత్రం జాగ్రత్త. ఎందుకంటే బిగినర్స్ ఏం చేస్తారంటే స్పీడ్ గీకనిక చూసి తెంపుతారు. గద్వకడ కానీ కుత్కెక్కడ కానీ నీట్గా నేను చర్మం పట్టుకొని 2 ఏళ్లతో పట్టుకొని గుంజి మరీ గీకుతున్నా. మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో కండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే గుంజి గీకడంతో ఏమవుతుందంటే స్మూత్గా తెగుతుంది, గడ్డం నీట్గా దిగుతుంది, ఈజీగా వస్తుంది మండకుండా. ఎందుకంటే ఇది వైట్ బియర్డ్, బాగా చర్మం ముదిరిపోయి ఉన్న చర్మం ఇది. అట్లా నీట్గా వస్తుంది. అట్లా నీట్గా పట్టుకొని చర్మం లాగి గుంజాలి. చర్మం పట్టుకొని లాగి గుంజినాం అనుకో మెత్తగా దిగుతుంది. నేను చెప్పేది అదే, ఫస్ట్ నుంచి మీకు చెప్పేది అదే. చర్మంని పట్టుకొని లాగి గీకితే తెగకుండా మండకుండా వస్తుంది. అట్లా పైన కత్తి కూడా దబాయించి గీకకూడదు, పైన హల్కగా పట్టుకొని గీకాలి. మీరు హల్కగా పట్టుకొని గీకడం నేర్చుకోండి. హల్కగా పట్టి గీకాలి, స్మూత్గా మండకుండా. అది ఏ గడ్డమైనా సరే, ఇది ముదురు గడ్డమైనా సరే, నార్మల్ చిన్న గడ్డమైనా సరే. అట్లా స్మూత్గా నేను ఆడ కత్తి ఈడ ఏం చేస్తారంటే చాలామంది ఉల్టా బట్టి గీకి చేస్తారు. కానీ పెదవు వంపి నీట్గా పైకి గీకాలి. ఎందుకంటే పైనే ఉంటాయి. ఒక్కొక్కసారి కొందరికి రివర్స్ ఉండి అట్లా గీకినా కిందికి వెళ్ళి గీకినా ఏమవుతుందంటే బ్లడ్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి నీట్గా గడ్డం తడుపుకోవాలి. మళ్ళీ నీట్గా ఎట్లా అంటే మెత్తగా వచ్చేటట్టు. ఎట్లయినా బురుగు వస్తుంది కాబట్టి అది నీట్గా ఫార్మాలిటీ, అది ఫార్మాలిటీ ప్రకారంగా నీట్గా ఇది చేసుకొని తడుపుకొని మెత్తగా తడిపిన తర్వాత ఏం చేయాలంటే మంచిగా రివర్స్ గీక్కోవాలి. ఇప్పుడు నాకు రివర్స్ గీకమని చెప్పిండు. మీరు కూడా ఇప్పటిలాగానే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి రివర్స్ గీకడం నేర్చుకోండి. రివర్స్ గీకినాం అనుకో మంచిగా
చాలా రోజుల వరకు వస్తుంది గడ్డం, నీట్గా దిగుతుంది. మీరు రివర్స్ గీకడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళు అడుగుతూనే చేయండి. అందులోని తెల్లగడ్డము మీరు గాన ఒకవేళ వాళ్ళు అడుగుతేనే, నేనైతే ఈయన అడిగిండు కాబట్టి చేస్తున్నాను. పైకి కిందికి వెళ్ళి పైకి గీకడం స్టార్ట్ చేసిన, కత్తి మలిపి ఉల్టా చర్మం పట్టుకొని గుంజి గీకుతున్నా. మీరు చూడండి వీడియోలో క్లియర్గా నేను చర్మం పట్టుకొని గుంజి గీకుతున్నా. మీకు ఆల్మోస్ట్ మొత్తం మంచిగా నీట్గా కనిపిస్తుంటుంది చూడండి. చర్మం పట్టుకొని నీట్గా పట్టి పైకి గుంజి గీకుతున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉల్టా గీకేటప్పుడు కూడా కొద్దిగా చర్మం చెట్లి రక్తం వస్తుంది. కానీ స్మూత్ గీకాల, మీరు మరీ హార్డ్ గీకకుండా స్మూత్ గీకి నీట్గా సెట్ చేయాలి. అట్లా నీట్గా పైకి రివర్స్ చర్మానికి ఎంటికలు ఏడ తాకుతున్నాయి అట్లా దాన్ని చూసుకొని తుడుచుకొని, కానీ స్లోగా, ఎందుకంటే మండకుండా. ముందే ఇది సమ్మర్ సీజన్, బాగా మండింది అనుకో 1 వీక్ 2 వీక్స్ దాకా బాగా మండుతుంది. మళ్ళీ కస్టమర్ తిట్టే ఛాయిస్ ఉంటుంది కాబట్టి స్మూత్గా మెల్లగా, బిగినర్స్ అయితే మెల్లగా గీకినా సరే ఒక 15-20 నిమిషాలు గడ్డం అయిపోగొట్టినా పర్లేదు. ఇగో నేను చర్మం పట్టుకొని నీట్గా ఉల్టా కత్తి కూడా గట్టిగా పట్టుకొని సింపుల్గా పట్టుకొని నీట్గా గీకుతున్నా. లేదంటే తెగుతుంది, ఎందుకంటే జారిపోయే ఛాన్స్ అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా పట్టుకొని గీకాలి. అట్లా అది అట్లా ఒక్కొక్కసారి స్టక్ అయింది. నేనంత ఎక్స్పీరియన్స్ అనే స్టక్ అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తెగుతుండే. అట్లా నీట్గా పైకి 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 అట్లా నీట్గా స్టెప్ బై స్టెప్ పైకి గీక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంటికలు ఉంటాయి కాబట్టి రఫ్గా వెళ్ళిపోతుంది. అట్లా 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 నీట్గా అట్లా గీకినాం అనుకో ఏమవుతుంది మొత్తం ఉల్టా గీకడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని మంచిదే ఉంటుంది. కాకపోతే మంచిది అంటే ఏముంది, ఒక 10 రోజులకు వచ్చే 15 రోజులకు అది ఒక 3-4 రోజులకు వచ్చే గడ్డము ఒక వారానికి వస్తుంది, అంతే డిఫరెన్స్. కాకపోతే దాని నుంచి డిసడ్వాంటేజ్ ఏంటంటే చర్మం బ్లాక్ అవుతుంది, ప్లస్ గడ్డం కూడా ముదురైతుంది. తర్వాత రాంగ స్కిన్ ముదురైపోయి గీకడానికి కూడా వీలు కాకుండా తయారవుతుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే, ఇది మళ్ళీ ఒకసారి నేను ఇంతకు ముందుకు నార్మల్గా క్రీమ్ పెట్టి చేసిన కదా, ఇప్పుడు వాటర్ పెట్టుకొని, కొందరు అడుగుతారు మళ్ళీ గీకు అని చెప్పేసి, నేను కూడా గీకుతున్నా ఎందుకంటే నా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి. వాటర్ పెట్టుకొని నీటి కిందికాయి గీకుతున్నా చూడండి. మంచిగా నీట్గా వాటర్ పెట్టుకొని ఏడేడ గడ్డం ఎంటికలు తగులుతాయో ఆడ గీక్కోవాలి నీట్గా. చర్మం పట్టుకొని ఫస్ట్ చర్మం పట్టుకొని గీకండి, అబ్బా మండకుండా వస్తుంది. అట్లా నీట్గా, కానీ పస గీకకండి. పస గీకినాం అనుకో మండుతుంది. నీట్గా స్మూత్గా అట్లా ఏడేడ తగులుతుందో ఆడాడ చర్మం గీకినతోనే మళ్ళీ నేను గీకినతోనే ఏం చేయాలంటే చేతి పెట్టి చూసుకోవాలి, రివర్స్ ఏడ తగులుతున్నాయి ఆడ తగిలినతోనే మళ్ళీ గీకాలి. అట్లా అని చెప్పి విపరీతం గీకకండి, లైట్ గీకితేనే మంచిగా ఉంటుంది. విపరీతం గీకినామంటే మండుతుంది, మళ్ళీ కస్టమర్తో తిడతాం. అట్లా నీట్గా ఏడేడ ఉందో ఆడాడ నీట్గా. నేను ఆయనకు ఎట్లా గీకాలనో నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నా. మీరు నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఆ పర్సన్కి ఎట్లా గీకాలనేది మీరు నిశ్చయించుకొని లైట్గా, ఎక్కువ కూడా కాకుండా రఫ్ కాకుండా నార్మల్గా గీక్కోండి. మన యంగ్స్టర్స్ అయితే ఎవరు అడగరు, కానీ 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే అడగరు, కానీ 30 అబోవ్ 40 అబోవ్ 50 అబోవ్ ఉన్న ముసలోళ్ళు అయితే బాగా అడుగుతారు. కాకపోతే మెల్లగా నిదానంగా మంచిగా నీట్గా నేను ఎట్లా పంపి చేస్తున్నా అట్లా నీట్గా గీకున్నాం అనుకో, తెగకుండా మండకుండా తెగకుండా చర్మం బట్టి లాగి గీకినామంటే ఫస్ట్ అడ్వాంటేజ్ తెగదు, ఉన్నతో ఎంటికలు పోతాయి, మండే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్కు లోషన్ పెడతాం. మన పల్లెటూరులో అయితే, ఈ సిటీలో అయితే లోషన్ పెడతాం, అది చేస్తాం, 2 దిక్కుల సేమ్ ఉంటుంది. కాకపోతే మెల్లగా గీక్కోవాలి. అట్లా ఉల్టా ఆయన సాల్ అన్నాడు, కానీ నేను కొద్దిగా నా అపీరెన్స్ తీసుకొని గదవ మీద కూడా గీక్తున్నావు. అట్లా మన మీద అదే గదవ మీద అట్లా మెల్లగా నిదానంగా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను స్పీడ్ చేస్తున్నా. మీరైతే కొద్దిగా స్లో గీక్కోండి, ఎందుకంటే తెగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మూమెంటం మిస్ అయిందనుకో తెగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆలోచన చేసి తర్వాత నేను ఆయనకు మీసాలు ఎట్లా కట్ చేయాలి, కల్లీలు ఎట్లా సెట్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మీసాలు అయితే ఇవి పెద్ద మీసాలు కావు, ప్రాపర్గా కట్ చేసి చూపించడానికి. చిన్న మీసాలు కాబట్టి నేను లైట్గా చూపిస్తాను. ఇక మూతి ముందలు దూకొని లైట్గా మూతి ముందలు ఏవైతే వచ్చినాయో ఎక్స్ట్రా ఎంటికలు అవి కాడి కట్ చేసుకొని 2 దిక్కుల, ఒక సైడ్ కాదు 2 సైడ్లు నీట్గా 2 సైడ్స్ నీట్గా కట్ చేసుకొని, ఆయనకు లేపి కట్ చేయడానికి కూడా పెద్దగా లేవు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే
పైన 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 లైట్ గా ఏదైతే నించున్నాయో ఆడ కట్ చేసుకుంటూ వస్తాం అంతే. ఎందుకంటే ఆయనకు చిన్నగా ఉన్నాయి మీసాలు, నేను అందుకోసం చెప్తున్నాను. ఆయనకు పెద్దగా లేవు, ప్రాపర్గా కట్ చేసి చూపించడానికి చిన్నగా ఉన్నాయి కాబట్టి లైట్ గా పైన కట్ చేసుకుంటూ వస్తున్నాం. కల్లీలు కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. అట్లా లేపి కట్ చేసుకొని లెంత్ ఏ లెంత్ వరకు వస్తుందో వీలైతే రౌండ్ మెడ చుట్టూ రౌండ్ కొట్టుకోవడం మంచిది. ఎందుకంటే కస్టమర్తో మంచి ఇంప్రెషన్ వస్తుంది. నీట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎట్లాంటి వీడియోస్ ఏమైనా కావాల్సి వస్తే నన్ను కామెంట్ చేయండి, అడగండి. అడిగితే మీ గురించి మీకోసం నేను వీడియోస్ చేస్తా. ఇంతకుముందు చేయడం 1 year నుంచి కాలేదు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి. ఏమైనా కొద్ది ఇన్ఫర్మేషన్తో అనిపిస్తే వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే కల్లీలు మాత్రం నీట్గా కట్ చేసుకోండి. నేను ఇదని చెప్తున్నా అని చెప్పి మీరు అనుకోకండి. అడిగి రౌండ్ కొట్టుకోవడం కూడా ఉత్తమమే. ఆ తర్వాత నేను లాస్ట్కి ఏం చేస్తాను అంటే నేను గీక్కోవాలి నీట్గా కత్తితో షార్ప్గా. ఎందుకంటే మంచిగా కనిపించాలి. మనం చేస్తే అంతగా మంచిగా నీట్గా సెట్ అవుతాం. బార్బర్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు. తర్వాత